మంచు మనోజ్ మరియు మోహన్ బాబు గారి ఆస్తి గొడవలు తారాస్థాయికి చేరాయి. రోజు రోజుకి ఉత్కంఠ రేపుతూ ఒక థ్రిల్లింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఓ పక్క పుష్ప సినిమా రికార్డు కలెక్షన్ కొడుతుంటే మంచు ఫ్యామిలీ మాత్రం రిపోర్టర్స్ ని చితకబాదుతూ మాకు మేమే పోటీ, మాతో మేమే పోటీ అంటూ పుష్పరాజుకి మించి తగ్గేదేలే అంటూ పోటీ పడుతున్నారు. విషయంలోకి వెళ్తే మోహన్ బాబు గారు టీవీ9 రిపోర్టర్ ని కొట్టాడు. టీవీ9 రిపోర్టర్ విషయం ఏంటని అడగడానికి వెళ్తే ఆ రిపోర్టర్ మైక్ లాక్కొని కొట్టాడు. దీంతో ఆ రిపోర్టర్ కి చాలా పెద్ద గాయమైంది. 3 చోట్ల ఆయనకి ఫ్రాక్చర్ అయినట్లుగా తెలుస్తుంది. ప్లాస్టిక్ సర్జరీ చేస్తే తప్ప నార్మల్ అవ్వదని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. అండ్ అంతేకాకుండా ఆ రిపోర్టర్ అయ్యప్ప మాల్లో ఉన్నారని తెలుస్తుంది. దీన్ని చాలా మంది లీడర్స్, యాక్టర్స్, రిపోర్టర్స్ ఖండిస్తున్నారు ఆయన చేసిన దాడిని. ఆ దాడి తర్వాత మోహన్ బాబు గారి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు ఫైల్ అయినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా మోహన్ బాబు మరియు మంచు విష్ణు గారి గన్స్ ని సీజ్ చేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా.